సముద్రమథనం అమృతానికి ముందు హాలాహలం. సత్యయుగంలో దేవతలు మరియు దానవులు క్షీరసాగర మథనం చేశారు. వారి ఉద్దేశం అమృతం, అమరత్వ ద్రావణం పొందడమే. వారు మందర పర్వతాన్ని గరికట్టి వాస్కి నాగాన్ని త్రాడు వలె ఉపయోగించి మథనము చేశారు. ఆ మథనంలో మొదటగా హాలాహలం అనే ఘోరమైన విషం బయటపడింది. ఆ విషం చాలా శక్తివంతమైనది. అది సర్వ ప్రపంచాలను నాశనం చేసేలా ఉంది. విషం ప్రభావంతో సృష్టిలోని అన్నీ దహించిపోతున్నాయి. దేవతలు మరియు దానవులు భయాందోళన చెందారు. శివుడు నీలకంకుడైన తీరు. దేవతలు పరమశివుని శరణు కోరారు. కరుణామయుడు అయిన శివుడు ప్రపంచ రక్షణ కోసం ఆ హాలాహలాన్ని తన కంకల్లో నిలుపుకున్నాడు. కాని ఆ విషం శివుని గొంతును నీలంగా మార్చింది. అప్పటినుండి ఆయనకు నీలకంకుడు అనే నామం వచ్చింది. దేవతల ప్రార్థన, మహాశివరాత్రి ఆరాధన. ఆ రోజు ఫాల్గుణమాసం కృష్ణపక్ష చతుర్దశి. దేవతలు శివుని కీర్తిస్తూ రాత్రంతా జాగరణ చేయడం, శివలింగానికి అభిషేకం చేయడం ప్రారంభించారు. భక్తి, శ్రద్ధతో బిల్వపత్రాలు, పంచామృత అభిషేకం చేస్తూ శివుని కీర్తన చేశారు. శివుడు ఆనందించి ప్రపంచాన్ని విష ప్రభావం నుండి రక్షించాడు. మహాశివరాత్రి మహిమ. ప్రాచీన కాలంలో వృత్తికే లొంగిపోయిన ఓ దొంగ ఉండేవాడు. అతని పేరు గురుద్రుహుడు. తను అడవుల్లో తిరుగుతూ ప్రయాణికులను దోచుకుని జీవనం సాగించేవాడు. కాని తను ఎప్పుడూ భగవంతుడిని ఆరాధించేవాడు కాదు. అతని హృదయం కైనంగా మారిపోయింది. ఓ అపూర్వ రాత్రి. ఒకసారి మహాశివరాత్రి రాత్రి గురుద్రుహుడు తన ఆహారాన్ని పొందేందుకు అడవిలో తిరుగుతున్నాడు. కాని ఆ రాత్రి ఎవ్వరూ కనిపించలేదు. ఆకలితో, అలసటతో అతను ఓ పెద్ద బిల్వ వృక్షం దగ్గర విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లాడు. అయితే అతనికి తెలియని విషయమేమిటంటే ఆ చెట్టు క్రింద ఓ శివలింగముంది. ఆ రాత్రి చిరుగాలిలో చెట్టు కొమ్మలనుంచి బిల్వపత్రాలు కింద పడ్డాయి, కొన్ని శివలింగంపై పడినాయి. అలాగే గురుద్రుహుడు తన బాణాన్ని సిద్ధం చేసుకుంటూ ఉంచిన నీటి గిన్నెనుంచి కొంత నీరు కింద ఒలికింది. ఇతనికి తెలియకుండానే ఇది శివార్చనగా మారిపోయింది. శివుని అనుగ్రహం. ఆ రాత్రి అతనికి స్వప్నంలో పరమశివుడు దర్శనమిచ్చాడు. శివుడు స్మితంగా మాట్లాడుతూ, గురుద్రుహుడా, నువ్వు తెలియకేనా నన్ను మహాశివరాత్రి రోజున పూజించావు. నీ పాపాలన్నీ తొలగిపోయాయి. ఇకపై ధర్మ మార్గంలో నడచు అని అన్నారు. ఆ మాటలు విన్న గురుద్రుహుడు ఒక్కసారిగా చలించిపోయాడు. ఆ రోజునుంచి దొంగతనం మానేసి శివుని భక్తుడిగా మారి మంచి మార్గంలో జీవించాడు. కథలోని బోధ. భగవంతుని స్మరణ మాత్రమే మోక్షానికి దారి చూపిస్తుంది. అజ్ఞానంగా చేసిన మంచి పనులు కూడా పుణ్యఫలాలను ఇస్తాయి. శివుడు కరుణామయుడు. ఆయన భక్తులను ఎప్పుడూ రక్షిస్తాడు. ఈ కథ మహాశివరాత్రి ఉపవాస దీక్ష, జాగరణ మరియు భక్తితో శివుని పూజించడంలో ఉన్న మహత్తును తెలియజేస్తుంది.